ఎన్నికలంటేనే విమర్శలు ప్రతి విమర్శలు. వీటికి సినిమా డైలాగులు తోడైతే ఇక రాజకీయం రసవత్తరమే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది ఇదే. అధికార పార్టీ విపక్ష కూటమి నేతలు పంచ్ డైలాగులు పేల్చుకుంటూ ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. నామినేషన్ల పర్వం జోరుగా కొనసాగుతోంది. ఇంకోవైపు పార్టీల నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అయితే అధికారంలోకి వచ్చేందుకు ఓవైపు ప్రధాన ప్రతిపక్ష కూటమి ప్రయత్నిస్తుంటే మళ్లీ గద్దెనెక్కేందుకు వైసీపీ తీవ్ర ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఏపీలో ప్రధాన పార్టీల అధినేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఒకవైపు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బీజేపీ నేతలతో కలిసి ప్రచారం సాగిస్తుంటే అధికార వైసీపీ సింగిల్ గా ప్రచారంలో దూసుకుపోతోంది. మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రలు చేస్తూ బిజీగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఇందులో భాగంగా అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ ను దుమ్మెత్తిపోస్తున్నారు. సినిమా డైలాగులు పంచ్ డైలాగులు పేలుస్తూ ప్రచారాన్ని రక్తి కట్టిస్తున్నారు. చంద్రబాబుకు ఓటేస్తే పశుపతి నిద్ర లేచి వదల బొమ్మాలి వదల అంటాడని ఎద్దేవా చేశాడు. పవన్ కళ్యాణ్ కు పిఠాపురం అంటే చులకన అంటూ సెటైర్లు వేశారు. మ్యారేజ్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఏపీ పైన ప్రేమ లేదన్న సీఎం జగన్మోహన్ రెడ్డి భార్యలపై కూడా ప్రేమ లేదని మండిపడ్డారు. చంద్రబాబు తన చంకలోని పిల్లిని పిఠాపురంలో వదిలి వెళ్లాడని ఎద్దేవా చేశారు. అటు జగన్తో పోటీపడి మరీ జనసేనాని పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు మాటల తూటాలు పేలుస్తున్నారు. జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసు సింకులో ఉండాలంటూ వైసీపీ అధినేత చేస్తున్న వ్యాఖ్యలకు పవన్ స్ట్రాంగ్ కౌంటర్లే ఇస్తున్నారు. గాజు గ్లాసు పగిలే కొద్దీ పదునెక్కుతుందంటున్నారు పవన్ కళ్యాణ్. మొత్తం మీద ఏపీలో పార్టీల అధినేతల మధ్య పేలుతున్న మాటల తూటాలతో రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.